మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసే తాంత్రిక అమ్మవారుగా ఉండేవారని తెలుసా? పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రైతే గర్భగుడి దాటి బయటకు వచ్చేవారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమసు గుణంతో దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితుల్ని పిలిపించి యజ్ఞాలు హోమాలు చేశారు గానీ ఉపయోగం లేదు. దాంతో పాండ్యరాజ్యంలో ప్రజలు రాత్రైతే బయటకు రాకుండా రాజ్యమంతా నిర్మానుషంగా అయిపోయింది. ఒకరోజు ఆదిశంకరాచార్యులు పాండ్యరాజ్యం రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తర్వాత, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు, దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు, కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దానికి ఆదిశంకరాచార్యులు, సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకి భయమేంటి అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతారు. రాత్రి ధ్యానం చేస్తుంటుండగా అమ్మవారు గర్భగుడి నుంచి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమసు గుణంతో ఆదిశంకరాచార్యులు మింగేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఎలా బంధించారు అన్న కథ రేపటి షాట్ లో చెప్తాను. అందరూ చెప్పండి, జై మీనాక్షి దేవికి.